గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. హక్కుల పరిరక్షణ కోసమే సమ్మె నిర్వహించామన్న సిఐటియు సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామచందర్. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్. అమరావతి ఐక్య పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రను అడ్డుకున్న పోలీసులు. అమరావతిలో రైతులకు మద్దతుగా ఉద్యమిస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేయడం సరికాదు. సీఎం జగన్ తీరుపై టీడీపీ ఉద్యమిస్తుందన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కదం తొక్కిన వామపక్షాలు. కేంద్రం తక్షణమే కార్మికుల సమస్యలపై స్పందించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వస్తే, అసంఘటిత రంగ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించడం కోసమే దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరిగిందని సిఐటియు సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు వి రామచంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని రామచంద్ర ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అమలులోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ వ్యాప్తంగా గల ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో కనీస వేతనాలు చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదన్న ఆయన విచారం వ్యక్తం చేయడం జరిగింది. కార్మిక వర్గానికి హక్కులు తొలగిస్తే మేము ఊరుకోమనే పద్ధతులల్లా ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అందుకే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎవరిలో నరేంద్ర మోడీ మాట్లాడినా, బీజేపీ నాయకులు మాట్లాడినా ఏమంటారు? సబ్కా వికాస్ అని చెప్పి మాట్లాడతారు. అందరి కోసం, అందరి అభివృద్ధి అని చెప్పి మాట్లాడతారు. మేము అడుగుతున్నాం, ఈరోజు మేమందరం కూడా ఈ భారతదేశ పౌరులం కాదా? మాకున్నటువంటి హక్కులు హరించడం అనేటువంటిది మా సోచట్లు అవుతుందని చెప్పేసి ఈ రోజు మనం అందరం అడగాలి, నిలదీయాలనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నీవు కనీస వేతనం ఎంత ఉండాలంట? కనీస మేము ఓట్లేదు ముఖ్యమంత్రి అయిన అనుభవం. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే చట్టాలు మారిస్తే మనకి ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఈ మధ్యలో చూసి ఒక ఏడాది కింద ఈ చట్టాలు ఉన్నప్పటికీ మహేంద్ర కార్మిక వర్గం దాదాపు 15 రోజులు సమ్మె చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు. మరి వాళ్ళకి ఏం జరిగింది? ఆ రోజు హరీష్ రావు గారు ఉన్నారు ఇక్కడ, కంపెనీకి గౌరవ అధ్యక్షుడు ఉన్నాడు. ఆ యూనియన్ టీఎంఎస్ యూనియన్ ఉన్నది. కానీ ఆ కార్మికులకు అన్యాయం జరిగింది ఆ రోజు సిఐటియు. ఎందుకంటే డబ్బులు ముందు పెట్టి, ఖర్చు పెట్టి, వాళ్ళకు భోజనాలు పెట్టి 15 రోజులు సమ్మె చేస్తే ఆ రోజు మేము ఆపోజిట్ ఉన్నాం. కానీ వాళ్ళకి అన్యాయం జరిగిన చరిత్ర ఉందంటే ఈ యొక్క టీఎంఎస్ నాయకులకు, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ విధంగా అన్యాయం చేసింది. ఇక అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి ఐక్య పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బస్సు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. దీంతో పోలీసులు చంద్రబాబు యాత్రకు బ్రేక్స్ వేశారు. దీంతో జేఏసీ నేతలు రోడ్డు మీద బైఠాయించారు. అనంతరం వారందరినీ పోలీసులు వాహనంలోకి ఎక్కించారు.
ఇక హైదరాబాద్లోని మెహదీపట్నంలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ విమెన్ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. Dr. Tamilisai Soundararajan started her career as a medical practitioner after provincial superior general as guest of honor. All the presents, no doubt, has transformed 8th January 2020 a very, very special day to us. My hearty welcome. We begin the national Bible, followed by a prayer song. I should say before starting my convocation address and my respects to the study, my prestigious convent, the St. Anne's Convent, and my respects to Professor Venkatramana, the Vice Chairman, Telangana State Council of Higher Education, who has contributed much to the education, and I have noticed in all the programs which I have attended his interest on education and the way he motivates gave an excellent presentation about your college, and the controller of examination of Osmania University, Professor Sriram Venkatesh, whose contribution to the branch of education also highly appreciable, and my respects to controller of examinations and ఎయిత్ జనవరి 2020 మాకు చాలా స్పెషల్ రోజుగా అయిపోయింది. ఎందుకంటే మా కాలేజీలో పాస్ అయిన వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి, గ్రాడ్యుయేషన్ సెరిమనీ అంటాము. అండ్ మా పాస్అవుట్ అయిన పిల్లల్లో 45 స్టూడెంట్స్ పైన గోల్డ్ మెడల్ అందించుకుంటున్నారు. డోనర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ వచ్చారు. మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ ఇక్కడ గ్యాదరింగ్ ఉంది. అండ్ ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా మన హర్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు వచ్చారు. మా ఇన్విటేషన్ చూసి వెంటనే ఒప్పుకున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆవిడతో పాటు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ గారు వచ్చారు. అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారు అండ్ సిస్టర్ సుమన్ ఫ్రమ్ సెయింట్ ఆన్స్ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్. ఇక వనపర్తి జిల్లా పెద్దమందరి మండలంలోని చిన్నమందరి, మంగంపల్లి గ్రామాల్లో 2 విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక, వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి హాజరై గ్రామాల్లో పర్యటించారు. వివిధ కార్యక్రమాలపైన వీరు గ్రామస్తులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధికారులు, గ్రామస్తులు, పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉండండి బేబీ, ఎట్లా ఉండండి. నాకు ఏమైనా ఇస్తారు. డ్రెస్సులు చెప్పు. మాట్లాడు. పప్పు అంతేనా? పప్పు గుడ్డు అన్నం. అయితే పెద్ద అయితే ఏం చేస్తారు మీరు?
మా గ్రామం అని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము. పోయినసరికనే ఈసారి చాలా పనులు మంచిగా అవుతున్నాయి. మార్పు అయితే మీకు అనుకున్నా కానీ స్పాట్లు అవుతున్నాయి వర్క్. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ 12వ వార్డు మున్సిపాలిటీ అభ్యర్థిగా నందారం నరసింహగౌడ్ తెరాస పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా అమీన్పూర్ మున్సిపాలిటీ 23వ వార్డు అభ్యర్థిగా వడ్ల కాలాప్ప నామినేషన్ దాఖలు చేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే టీఆర్ఎస్ క్యాండిడేట్లందరినీ కూడా 24 క్యాండిడేట్లు గెలిపిస్తాయి. ఖచ్చితంగా అమీన్పూర్ మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశాను. 7వ వార్డు ఎమ్మెల్యే సహకారంతో పాండవనారెడ్డి సహకారంతో 7వ వార్డులో నామినేషన్ వేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ఓ ప్రైవేటు క్యాబ్ కారు అదుపు తప్పి మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎయిర్పోర్ట్లో గార్డెనింగ్ పనిచేసే యాదమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్లోని ట్రైడెంట్ ఆసుపత్రిలో యాదమ్మ ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఆర్జీఐఏ పోలీసులు క్యాబ్ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ కు పరిపాలన చేతకాక ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అమరావతిలో రైతులకు మద్దతుగా ఉద్యమిస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్న జగన్ తీరుపై ఖచ్చితంగా టీడీపీ ఉద్యమిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు వైసీపీ కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు దానికి వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం జగన్ తీరును స్పష్టం చేస్తుందని అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో పక్కతో పట్టించే రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాలు కలిసి ఆమోదించినటువంటి అమరావతి రాజధాని కోసం త్యాగం చేసినటువంటి రైతులు గత 22 రోజులుగా చేస్తున్నటువంటి ధర్నాలు దీక్షలకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అండగా నిలవడానికి వెళ్తుండగా అక్రమంగా అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరపున శ్రీకాకుళం జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎల్లప్పుడూ అమరావతికి అండగా మేము నిలిచాం. 20 రోజులుగా మనం చూస్తున్నాం. రోజు రోజుకి ప్రజల తాలూకా స్పందన ఈరోజు అక్కడ అమరావతి రైతులకి అండగా నిలుస్తుండడం చూడడంతో ముఖ్యమంత్రి గారు తట్టుకోలేక ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో
ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడి మరి ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది అత్యంత అప్రజాస్వామికంగా కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎంత భయపడుతున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈరోజు అమరావతిలో జరుగుతున్నటువంటి ధర్నాలు ఒక్కరైనా సరే అక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో ఈరోజు తెలుసుకునే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఎవరైనా ఉందా అనేది. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వామపక్షాలు కదం తొక్కాయి. దేశవ్యాప్తంగా జరిగిన బంద్లో భాగంగా వామపక్ష నేతలు రోడ్డెక్కి కేంద్రంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రం కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బంద్ సందర్భంగా కాకినాడలో భారీగా ర్యాలీగా నేతలు తరలివచ్చి బహిరంగ సభను నిర్వహించారు. కేంద్రం తక్షణమే కార్మికుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. కూర్చుంటే మన సభ జరుపుకోవచ్చు. మీరు ఎంత తొందరగా కూర్చుంటే మనం తొందరగా సభ స్టార్ట్ అవుద్ది. కాంగ్రెస్ కూర్చోండి, దయచేసి కూర్చోండి, అందరూ కూర్చుంటే మంచిది. రైతు కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా గత 2 నెలల ముందు నుండే సార్వత్రిక పిలుపునివ్వడం జరిగింది. అదే క్రమంలో మోడీ అధికారంలోకి రాగానే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని, రైతాంగాన్ని వ్యవసాయ కార్మికులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మరింత ఆదుకుపోగా ఈరోజు రైతులు కూడా ఆత్మహత్య చేసిన పరిస్థితి వచ్చింది. అందుకనే రైతు లోకం వ్యవసాయ కార్మికులు కూడా ఈరోజు గ్రామీణ బంద్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారతదేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా ఎన్ఆర్సీ తీసుకొచ్చారు. ఈ 3 డిమాండ్ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, దళిత, ముస్లిం, మైనారిటీ వర్గాలందరూ కూడా ఈరోజు ఇక కర్నూలు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంగ్ల విద్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ఆంగ్ల విద్య పేదవాడి హక్కు, ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము అని అన్నారు. పేదలు అభివృద్ధి చెందాలంటే వారికి ఆంగ్ల విద్య అందుబాటులో ఉండాలని, అందులో భాగంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దీనిని సమర్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు నమ్మండి, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితమంతా సాక్రిఫైస్ చేస్తున్న మనోహోన్నత అంబేద్కర్ గారు. నాది రాయలసీమ కాదు, నాది రాయలసీమ, నాది రాయలసీమ అని పేరు పెట్టాడు ఆ మహానికి. నేను కర్నూలు మత్సాంబరం ఇస్ ఎ మినీ ఇండియా. ఏమి కోట పురుజు, పప్పు రామాచార్యులు, కల్ప కోటిరెడ్డి, ఇలాంటి ఎందరో రావు గారు. నాది రాయలసీమ కాదు, నాది రాయలసీమ, నాది రాయలసీమ అని పేరు పెట్టాడు ఆ మహానికి. నేను కర్నూలు మత్సాంబరం ఇస్ ఎ మినీ ఇండియా. ఏమి కోట పురుజు, పప్పు రామాచార్యులు, కల్ప కోటిరెడ్డి, ఇలాంటి ఎందరో మహానుభావులు రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసి ఇది రకరకాల కుయుక్తులతోనే వారు 2000 సంవత్సరాల నుండి ఈ మన మీద పట్టు బిగించుకుంటూ ఎప్పటికప్పుడు ఇలాంటి వాదనలతోనే ముందుకు వస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే ఈరోజు ఎవరైతే ఇంగ్లీషు వద్దు అని అంటున్నారో మీరు జాగ్రత్తగా
ఇక పాక్ చెర నుంచి బయటపడిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో 20 మంది సీఎం జగన్ను కలిసి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇక మత్స్యకారులను పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ జగన్ దగ్గరకు తీసుకువెళ్లారు. పాక్ నుంచి బయటపడతామా లేదా అని భయపడ్డామని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో విడుదలయ్యామని సంతోషం వ్యక్తం చేశారు. పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అమరావతి నుంచి మత్స్యకారులు తమ సొంత ఊళ్లకు బయలుదేరారు. దాదాపు ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యుల్ని కలవనున్నారు. ఇటు వారి గ్రామాల్లో కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. వారికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఓకే, టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే 20 మంది కూడా నా పార్లమెంటుకు సంబంధించిన హెచ్ఎల్ నియోజకవర్గం, అలాగే నెల్లిమల్ల నియోజకవర్గం నుంచి 15 మంది హెచ్ఎల్ నియోజకవర్గం, 5 నెల్లిమల్ల నియోజకవర్గం సుమారు 14 నెలల క్రితం వీళ్ళందరూ కూడా గుజరాత్ వెళ్ళి వీరవేలంలోనే వీళ్ళు సీ బార్డర్ క్రాస్ అయినందువల్ల కోస్ట్ గార్డులు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ ఏదైతే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ 20 మంది తాలూకా కుటుంబాలందరూ కూడా, మహిళలందరూ కూడా వెళ్ళి వారిని జగన్మోహన్ రెడ్డి గారిని మొరపెట్టుకోవడం జరిగింది. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చినట్టునే తప్పకుండా విడిపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ రోజు ఈ 20 మందిలోని 14 సంవత్సరాల కుర్రవాడు, అలాగే 15 సంవత్సరాల కుర్రవాడు కూడా దాంట్లో అరెస్ట్ అయి ఉండడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఎంతో బెంగతో బాధపడుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారు కూడా కేంద్రానికి ఎక్స్టర్నల్ మినిస్టర్ గారికి ఇక్కడి నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పార్లమెంట్లో పెద్దలు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, అలాగే పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు కూడా రాజ్యసభలో వీళ్ళ గురించి ప్రస్తావన చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇడిపించాలని కేంద్రాన్ని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాగే నేను పార్లమెంట్లో ఈ 22 మంది ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్లో అరెస్ట్ అయి ఉన్నారు కనుక వాళ్ళని విడిపించాలని చెప్పి మేము వాళ్ళని కూడా కోరడం జరిగింది.
ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చొరవ వల్ల వీళ్ళందరూ కూడా బయటపడడం, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా అడిగారు, మీరు ఎందుకు అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మా దగ్గర జట్టీలు లేనందువల్ల మేమంతా కూడా గుజరాత్ వెళ్ళవలసి వస్తుంది. ఆ గుజరాత్లోని వాళ్ళు కాంట్రాక్టులు తీసుకెళ్ళి మమ్మల్ని ఫిషింగ్ హంటింగ్కి తీసుకెళ్తారు. మాకు 10,000కే మేము జీతానికి వెళ్ళే పరిస్థితి ఉంది, వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది. కనుక మాకు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్లు కానీ లేదు విజయనగరం జిల్లాలో పోస్పేట కానీ వీటి దగ్గర జట్టీలు కానీ ఏర్పాటు చేసినట్టయితే మాకు వలస కూలీలు అవసరం ఉండదు. సుమారు 50,000 మంది మేము అందరూ కూడా మా శ్రీకాకుళం హెచ్చర్ల నియోజకవర్గం నుంచి గుజరాత్లో మేము పొట్టపోషణ కోసం వెళ్తున్నాం. సుమారు అక్కడ 104 మంది చనిపోయారు కూడా. మరి మాకు ఈ జట్టీలు కానీ ఏర్పాటు చేసినట్టయితే మాకు అటువంటి నష్టం ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. కోరిన వెంటనే తక్షణమే వీళ్ళందరికీ కూడా మాటిచ్చి రేపు జట్టీలు కూడా ఏర్పాటు చేసుకుని మంత్రి గారిని కూడా మరి కలిసి ఈ జట్టీల ఏర్పాటు కోసం కృషి చేయమని చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ఆనందకరమైన విషయం. ఈరోజు ఈ కుటుంబాలన్నీ కూడా మరి ఢిల్లీ కూడా 22 వీళ్ళ తాలూకా భార్యలు తల్లిదండ్రులు కూడా ఢిల్లీ వచ్చి మరి ఎక్స్టర్నల్ మిషన్ గారిని కూడా వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కల్పించి వాళ్ళు వచ్చే కార్యక్రమంలో భాగంలోనే మాకు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో దీని మీద పట్టుబట్టి వీళ్ళు రావడానికి అహర్నిశలు కృషి చేశారు. వాళ్ళకి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో 8 నెలలు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళ గురించి కానీ వీళ్ళ యోగక్షేమాల గురించి కానీ లేదు వీళ్ళు ఏదైతే కుటుంబాల పోషణ గురించి కానీ పట్టించుకునే పరిస్థితి ఉంటే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నరేంద్ర మోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. హక్కుల పరిరక్షణ కోసమే సమ్మె నిర్వహించామన్న సిఐటియు సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామచందర్. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్. అమరావతి ఐక్య పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రను అడ్డుకున్న పోలీసులు. అమరావతిలో రైతులకు మద్దతుగా ఉద్యమిస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేయడం సరికాదు. సీఎం జగన్ తీరుపై టీడీపీ ఉద్యమిస్తుందన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కదం తొక్కిన వామపక్షాలు. కేంద్రం తక్షణమే కార్మికుల సమస్యలపై స్పందించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.